కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం మాంతడిపల్లి సమీపంలో ఒక ఎలక్ట్రిక్ బస్సు చెట్టుకు ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగంలో ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు అదుపు తప్పి వేగంగా చెట్టును ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కూడా కాకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్లాసు దగ్గర చెట్టు కొమ్మ మూలకి తెలియదు బ్రేక్ అయితే. నా పేరు శివకుమార్ గౌడ్. ఇది హుజురాబాద్కు సింగాపూర్కు మధ్యలో ఉన్నటువంటి రోడ్లో వస్తుంటే ఆ చెట్టు మండ లెఫ్ట్ సైడ్ ఉంది. ఓవర్టేకింగ్లో లారీ బస్ వాళ్ళు ఓవర్టేక్ చేస్తే నేను లెఫ్ట్ కొంచెం తీసుకునేసరికి అది చెట్టు మండ బయటకు వచ్చింది కాబట్టి తగిలింది. దానివల్ల జరిగింది గ్లాస్. ఆ చెట్టు ఉండడం వల్లనే మాకు అట్లా జరిగింది. రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా అంటున్నారు ఆ చెట్టు వల్ల ఇంతకుముందు కూడా యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎవరు పట్టించుకోవడం లేదన్నట్టు మాట్లాడింది సార్. అది సంగతి.